వేద వేదాంత సిద్ధాంతం పరిపూర్ణ సుబోధకం శ్రీ షేక్ బుర్హానుద్దీన్ రాజయోగి నమో నమః. ఈరోజు మనం ఇక్కడ అమ్మపాలెంలో కాసిం గారి యొక్క ఆధ్వర్యంలో, కాసిం గురువు గారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ స్వామి యొక్క 16వ వార్షిక ఆరాధనా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. కాసిం గారు పాపం ఆయనకి ఎన్ని వసతులు లేకపోయినా ఎంతో కష్టపడి అందరినీ కూడా రావాలనేటువంటి యొక్క కోరికతో ఆహ్వానించుకుంటూ కార్యక్రమాన్ని వాస్తవంగా శ్రమపడే నిర్వహిస్తూ ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఏ సత్సంగాలు జరిగినా, ఆరాధనా కార్యక్రమాలు జరిగినా, పూజా కార్యక్రమాలు జరిగినా పెద్దలు భక్తులు అందరూ కూడా అక్కడికి చేరుకొని ఈ కార్యక్రమాల్ని జయప్రదం చేసుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమాల యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఒక్క మాటలో చెప్పుకోవాలి అని అంటే, జన్మ దుఃఖకరమైనటువంటిది. జీవుడు ఇంతకు పూర్వము అనేక జన్మలు ఎత్తి ఆ జన్మల యందు అనేక దుఃఖములను అనుభవించి తట్టుకోలేక పూర్వజన్మ సుకృత వశమున మానవ జన్మకొచ్చి ఈ జన్మలో మరలా జన్మ లేకుండా చేసుకోవడము అనేటువంటిది ప్రధాన అంశం, ముఖ్య ఉద్దేశం. ఇందులో ఎవరెవరి యొక్క పూర్వ సుకృత ఫలం వలన వారు ఆ జన్మరహితమైనటువంటి యొక్క మార్గంలో చేరుకొని చివరి వరకు ఆ లక్ష్యాన్ని పొంది తరించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే అసలు ఏంటి మన సిద్ధాంతం ఏమిటి? ఈ యొక్క సిద్ధాంతం ఆదిలో ఎక్కడ నుండి వచ్చింది? దీనికి మూల పురుషుడు ఎవరు? అలాగే ఈ సిద్ధాంతాన్ని అనుసరించేటువంటి సాధకుడు, రెండవది సిద్ధాంతాన్ని బోధించేటువంటి యొక్క గురువు వారి ఎలాంటి వారై ఉండాలి అంటే, వారి యొక్క స్థితి ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని క్లుప్తంగానే ఒక 20 నిమిషాలు అర్ధగంటలోనో నేను ముగిస్తాను. ఈ సిద్ధాంతం దాని యొక్క మూల పురుషుడు దక్షిణామూర్తి అనే సంగతి మనం అందరం కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. దక్షిణామూర్తి పర్యంతం, దక్షిణామూర్తి దగ్గర నుంచి మొదలుకొని పరంపరగా గురు శిష్య రూపంలో ఈ సిద్ధాంతం మన దాకా వచ్చింది. దీనికి మధ్య మధ్యలో మహనీయులెందరో, అవతారమూర్తులెందరో, మహాపురుషులెందరో ప్రచారం చేసినటువంటి వారు, బోధించినటువంటి వారు. దీన్ని అనంతోపనిషత్తు, వేద శిఖలైనటువంటి యొక్క ఉపనిషత్తుల్లో మహానారాయణోపనిషత్తు గర్భీకృతమైనటువంటి యొక్క అనంతోపనిషత్తు, అతః శివం సనాతనం ప్రణమ్య భగవాన్ తస్మాకం శాశ్వతం తత్వాతీతం బ్రహ్మబ్రూహితి. ఎవరో మాట్లాడుతున్నారు. మాట్లాడడం ఆపడం ధర్మం. ఏదైనా అత్యవసరమైతే బయటికి వెళ్ళి అవతలకి వెళ్ళి మాట్లాడుకోండి. అతః శివం సనాతనం ప్రణమ్య భగవాన్ తస్మాకం శాశ్వతం తత్వాతీతం బ్రహ్మబ్రూహితి. ఇది మహానారాయణోపనిషత్తు గర్భీకృతమైనటువంటి యొక్క అనంతోపనిషత్తు చెప్పింది ఈ విషయాన్ని. చతుర్ముఖుడ పితామహుండైనటువంటి యొక్క చతుర్ముఖ బ్రహ్మ సనాతనమైనటువంటి యొక్క దక్షిణామూర్తిని ఆశ్రయించి
నాకు శాశ్వతమైనటువంటి యొక్క తత్వాతీతమైనటువంటి యొక్క బ్రహ్మమును గురించి తెలియచేయుమా అని ఆయనకు ప్రణవమిల్లి అడిగి తెలుసుకున్నట్లుగా అక్కడ అనంతోపనిషత్తు చెప్తోంది. అంటే మూల పురుషుడు ఎవరు అని అంటే సనాతనమైన దక్షిణామూర్తియే. సరే, దక్షిణామూర్తి దగ్గర నుంచి కొందరు శ్రీ మహావిష్ణువు అని పెట్టుకున్నా, లేక చతుర్ముఖ బ్రహ్మ అని పెట్టుకున్నా, లేక ఇంకొకరు పేరు చెప్పుకున్నా, అసలైతే ఆ దక్షిణామూర్తి నుంచి ప్రారంభమైంది. ఇక్కడ అనంతోపనిషత్తు చెప్పింది చతుర్ముఖ బ్రహ్మ ఆయన దగ్గరకు వెళ్ళి ఈ సనాతనమైనటువంటి యొక్క తత్వాతీతమైనటువంటి యొక్క అచల బ్రహ్మమును మాకు తెలియజేయుమా అని అడిగినట్లుగా వేదశిఖ అయినటువంటి యొక్క ఆ ఉపనిషత్తు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనకేమిటి, తత్వాతీతమైనటువంటి యొక్క బ్రహ్మము, ఈ చతుర్ముఖ బ్రహ్మ తెలుసుకోవాలని కోరుకున్నటువంటిది ఏమిటి అంటే తత్వరూపమైనటువంటి బ్రహ్మం కాదు, తత్వాతీతమైనటువంటి యొక్క బ్రహ్మము. తత్వం అంటే ఏమిటి? తత్ ప్లస్ త్వం. తత్ అంటే తత్పద లక్ష్యార్థము పరమాత్మ, త్వంపద లక్ష్యార్థము జీవాత్మ. ఈ జీవాత్మలకు పరమాత్మలకు కూడా అతీతముగా ఉన్నటువంటి యొక్క బ్రహ్మమును గురించి తెలియజేయమని అక్కడ అడిగారు. అంటే మన సిద్ధాంతం అందుకే ఏం చెప్పుకున్నామంటే మనది అచల సిద్ధాంతం. మన సిద్ధాంతం ఏమిటి? సరే, దానికి బృహద్వాసిష్ట సిద్ధాంతం అని శివరామ దీక్షితుల వారు చెప్పారు, కానీ అసలు అచల సిద్ధాంతం. ఆ అచల సిద్ధాంతంలో మనం ఇప్పుడు మన గురువుల దగ్గర ప్రయాణం చేస్తున్నాం. ఈ సిద్ధాంతం యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఉన్నది పరిపూర్ణము, లేనిది ఎరుక, లేనెరుక లేదని విడిచిపెట్టడం. ఎందుకంటే ఈ సమస్తమునకు కూడా మూలమైనటువంటిది ఎరుకే కాబట్టి ఎరుకే జీవ పరమాత్మలుగా, ఎరుకే నానా విధములైనటువంటి జగములుగా, లోకములుగా, సమస్తముగా పరిణామం చెందినటువంటిది ఎరుకయే. సృష్టికి ఆదిలో అఖండ చేతన బ్రహ్మముగా ఉన్నటువంటి ఏ ఎరుకైతే ఉందో ఆ ఎరుకే తిరిగి సంకల్ప రూపంగా ఈ సమస్తమును సృష్టించింది. అంటే సమస్త రూపములు ధరించింది. ఇది పరిణామం. బ్రహ్మణోరవ్యక్త అవ్యక్తాన్మహత్మహతో అహంకార అహంకారాత్ పంచతన్మాత్రాణి పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్. ఇది త్రిశిఖి బ్రాహ్మణ్యోపనిషత్తు సృష్టి విధానాన్ని గురించి ప్రస్తావించింది. ఈ ఉపనిషత్తును దాదాపుగా కొందరో తప్ప అందరూ కూడా అంగీకరించారు. అవును, సృష్టికి పూర్వం ఉన్నటువంటిది అఖండ చేతన బ్రహ్మమే. ఆ అఖండ చేతన బ్రహ్మములో శోకామాయ బహుశా ప్రజాయత్, ఏకముగా ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము అనేకము కావాలనేటువంటి యొక్క కోరికతో, తన సంకల్పంతో తత్సృష్ట్వా తదేవనుప్రావిశత్, ఈ సమస్తమును సృష్టించినట్లుగా ఆ సృష్టించబడినటువంటి యొక్క సమస్తము క్రమరూపంగా ఒకేసారి ఆయన సంకల్పించినంత మాత్రము చేత అయిపోలేదు ఈ సృష్టి. అంటే ఈ సృష్టిని క్రమరూపంగా అయిందని అంగీకరించాలి, కానీ అక్రమ రూపంగా సృష్టి కాలేదు. ఆయన అనుకోగానే అన్నీ కాలేదు. కేవలం ఆయన సంకల్పము ముందుగా ఆ బ్రహ్మము నుండి కలిగినటువంటి సంకల్పము అవ్యక్త రూపము దాల్చి, ఆ అవ్యక్తము పరిణామం చెంది పంచదేవతలై, అలాగే అవ్యక్తము నుండి మహత్తు కలిగి ఆ మహత్తు పరిణామం చెంది పంచబీజములై, ఆ యొక్క మహత్తు నుండి కలిగినటువంటి యొక్క మహదహంకారం పరిణామం చెంది పంచశక్తులై, మహత్తు నుండి కలిగినటువంటి యొక్క మహదహంకారము
పంచతన్మాతృకలుగా పరిణామం చెంది ఆ తన్మాతృకల నుండి పంచమహాభూతములు, జగత్తు, విరాటు, ఈ సమస్తం ఇట్లా సృష్టి కలిగింది. కనుక సృష్టి క్రమ పద్ధతిగానే కలిగింది, కానీ ఆయన అనుకోగానే సృష్టి ఒక్కసారే ఊడిపడలేదు అని ఇక్కడ శృతి వలన తెలుస్తోంది. అలా కలిగినటువంటి యొక్క ఈ సమస్త సృష్టికి మూల కారణం ఎవరు అని అంటే అఖండ చేతన బ్రహ్మమే. ఆ అఖండ చేతన బ్రహ్మము నుండి కలిగినటువంటి యొక్క ఈ సృష్టి ఆ అఖండ చేతన బ్రహ్మము కంటే వేరుగాక ఈ సృష్టి ఆ బ్రహ్మము యొక్క ప్రత్యక్ష పరోక్ష స్వరూపంగా చెప్పబడుతుంది. అంటే మూల కారణమైనటువంటి ఏ అఖండ చేతన బ్రహ్మమైతే ఉందో దానికి ఎరుక అని పేరు పెట్టారు. దాన్నే ఎరుక అన్నారు. అంటే ఎరిగే దాని నుండే మరుపు కలిగింది. ఎరుక మరుపులు రెండు దాని స్వరూపమే. ఇప్పుడు ఆ యొక్క ఎరుక పరిణామమే సమస్త దేవతలు, ఆ ఎరుక పరిణామమే సమస్త లోకములు, సమస్త జీవులు, ఈ సమస్తం కూడా. అయితే ఈ ఎరుకను శాశ్వతమని కొందరు, ఎరుకే శాశ్వతం అంటే అఖండ చేతన బ్రహ్మమే సత్యము శాశ్వతమని మతముల వారలు, ఇంకా అనేక సిద్ధాంతాల వారు, అంటే అద్వైతులు కానీ, విశిష్టాద్వైతులు కానీ, ద్వైతులు కానీ, అలాగే ఉన్న సమస్తమైనటువంటి యొక్క మతకర్తలందరూ కూడా పేర్లు వేరువేరుగా వారి వారి యొక్క భాషాపరంగా, ప్రాంతీయపరంగా పేర్లు వేరువేరుగా పెట్టుకొని ఉండవచ్చు. కానీ వస్తువు అయితే అదే. సృష్టికి పూర్వం ఒక్కటే ఉంది, రెండుగా లేదు. ఒక మతానికి ఒకడు, ఒక మతానికి ఒకడు, ఒక సిద్ధాంతపరుడికి ఒకడు, ఇలా ఎవరు లేరు. కేవలం ఉన్నది ఒక్కటే. దానికి ఏ పేరు పెట్టుకున్నా సరే, దానికి అసలు ఏ పేరు లేదన్నారు, ఏ పేరు పెట్టుకున్నా సరే అది ఆ అఖండ చేతన బ్రహ్మమే. ఆ అఖండ చేతన బ్రహ్మము నుండి కలిగినటువంటి యొక్క సృష్టిని మతముల వారులు వారి యొక్క విధానంలో ఎలా అయితే ఇందాక కందార్థం చదివారు కదా భాగవత కృష్ణ ప్రభుల వారిది, మన యొక్క సర్వాధ్యక్షుల వారు మతముల వారలు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే మితమేరు పరుచుకొని బహుగతులను కలహింతురట్టి గతి నీకేమిటికి, చపలత చెందే స్థితి నీకేమిటికి. ఆ మతాల వాళ్ళు వారి ఒక ఆవరణగా ఏర్పరచుకొని, వారు కొన్ని ధర్మాలు కొన్ని సిద్ధాంతాలు ఏర్పరచుకొని వారికి నచ్చిన విధంగా మా మతం గొప్పది, మా మతం గొప్పది అని ఒకరినొకరు వాదించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ వాదనలన్నీ కూడా లేని ఎరుక వాదనలే. కానీ నాయన ఈ వాదనలన్నీ కూడా ఆ అఖండపుడు ఎరుకను గురించి చెప్పినటువంటి యొక్క వాదనలే. కానీ సత్యం అనేటువంటిది ఈ మతముల వారులు సిద్ధాంతాల వారు చెప్పేదానికి ఆవల ఉన్నది. అది ఎలా ఉన్నది అని చెప్పడానికి కూడా వీలు లేకుండా ఉంది. సూక్ష్మతరం నాస్తి మహతో మహితావర్జితం అవేద్యమసంగమబాధ్యమబోధ్యమలక్ష్యమప్రమేయమనిష్క్రియం పరమాకాశతీతమచలం సర్వదా భాతిపూర్ణం నిర్వర్జం నిరామయం నిర్దేశరహితం అమలం అచలం అని అనంతోపనిషత్తు చెప్పింది. అది సూక్ష్మము కంటే సూక్ష్మమని కానీ, గొప్పదానికంటే గొప్పదని కానీ, అది అట్టిది ఇట్టిదని కానీ చెప్పనలివి కానటువంటిది, ఏమని అనరానటువంటిది, ఏమీ లేనటువంటిది, ఏమీ కానటువంటిది, అది అన్నిటికీ ఆవల ఉన్నది. దానితో ఇంకొక దాన్ని పోల్చడానికి వీలు లేదు అని అనేక విధాలుగా సజాతీయ విజాతీయ భేదము లేనటువంటిది, స్వగత భేదం లేనటువంటిది,
పొడవు పొట్టి, కొంచెము చిన్నది పెద్దది అనేటువంటి భేదం లేదు. అది గొప్పదనడానికి వీలు లేదు, అది చిన్నదనడానికి వీలు లేదు. దానికి ఏ మహత్తులు లేవు, దానికి ఏ మాయలు లేవు. అటువంటి యొక్క అచల పరిపూర్ణ పరబ్రహ్మమే సూది కొనమోప సందు లేకుండా అంతటా నిండి నిబిడీకృతమున్నది. ఆ పరబ్రహ్మమునందే, ఆ పరిపూర్ణ పరబ్రహ్మమునందే ఈ లేనెరుక భ్రాంతి రూపమై తోచబడుతుంది. అట్టి భ్రాంతి రూపమైనటువంటి యొక్క ఏ లేనెరుకైతే ఉందో అది పరిపూర్ణ బ్రహ్మమునందు ఏ కాలమందునూ లేదు. అది పుట్టనే లేదు. పుట్టలేదు కాబట్టి గిట్టింది అనే పదం కూడా దానికి పనికిరాదు. పుట్టు చావులు రెండు భ్రాంతి రూపంగా తోచబడినవే కానీ అసలు ఏమీ లేదు. ఉన్నదంటే నీ భ్రాంతియే. ఉన్నది ఒక్కటే. బ్రహ్మాండ వ్యాపృతం బాహ్యం, బాహ్యం సర్వత్రా వ్యావృతం, అంతర్బహిశ్చయో విద్వాన్ అచలేవాన సంశయ. బ్రహ్మాండ వ్యాపృతం బాహ్యం, ఈ బాహ్యము సర్వమునందు కూడా వ్యాపించబడి ఉంది. దానిలో లేనెరుక భ్రాంతి రూపమై తోచబడుతుంది. విద్వాంసుడైనటువంటి వాడు ఈ రెండిటి యొక్క స్థితిని ఎరిగి, లేనెరుక స్థితిని, ఉన్న పరిపూర్ణం యొక్క స్థితిని రెండిటిని ఎరిగి ఉన్నటువంటి వాడు విద్వాంసుడు. అంటే ఎరిగి లేదు అని నిశ్చయం పొందినటువంటి వాడు. ఎరుక లేదు, పరిపూర్ణం ఉన్నది. అది నువ్వు అన్నా ఉన్నది, నువ్వు అనకపోయినా ఉంది. నీవు తెలుసుకున్నా ఉంది, తెలుసుకోకపోయినా ఉన్నది. అది ఏ కాలమందును కాలమనే నిర్ణయము లేకుండా ఉన్నది. కాబట్టి ఉన్నదానిని గురించి ఎంత చెప్పుకున్నా అది చెప్పుకోవడానికి మాటకు కూడా అందనటువంటిది. పలుకున పలుకక రాకను తలపోయుధమని నమదికి తగులక ఎప్పుడు ములుగృచ్చ సందులేకను కలిగి ఉన్నది బట్టబయలు గదరామాయన్న. ఇదిగో చూడు కదలాదోయన్న. పలుకన్నా పలుకక తలపన్నా తెరుగాక చలి ఎండ వానల నలయాక నిలుచుండు గదరామాయన్న అన్నారు భాగవత కృష్ణ ప్రభువుల వారు. ఇక అట్లా ఉన్నటువంటి దాన్ని, అవాగ్మానస గోచరమైనటువంటి దాన్ని నీవెలా తెలుసుకుంటావు? అది నీచే తెలియబడేటువంటిది కాదు. నువ్వు తెలుసుకున్నానడానికి అది నీ చేత తెలియబడేటువంటిది కాదు. పురుగుక్కు స్తంభమును కొరికినదన వీతి హోత్రు గని మృంగె చదల్ ధరణను మాయసతి అన్నట్లుగా అది ఉన్నది అని తెలుసుకొని ఏ భ్రమలోనైతే నువ్వు ఉన్నావో ఆ ఉన్నటువంటి యొక్క భ్రమకు మూలము లేదని ఎరింగి, దానికి మూలము లేదని తెలుసుకొని, మూలము లేదు కాబట్టి మొదటికే లేదని బాగుగా దాని యొక్క స్థాన స్వరూప స్వభావాల్ని ఎరింగి, ఎరుక యొక్క స్థాన స్వరూప స్వభావాలు అది ఎక్కడుంది, అది ఎలా ఉంది, దాని స్వభావం ఏమిటి, దాని స్వరూపం ఏమిటి, వీటిని చక్కగా తెలుసుకొని ఆ స్థాన స్వరూప స్వభావాలతో తోచబడుతున్నటువంటి యొక్క ఎరుక ఈ బ్రహ్మాండమంతటా నిండి ఉన్నటువంటి యొక్క ఆ పరిపూర్ణ బాహ్యమందు చూడబోతే, ఎక్కడ చూడబోతే ఈ ఎరుకను అక్కడ ఇక్కడ లోపల బయట చూసినటువంటి యొక్క కనబడుతున్నటువంటి తోచబడుతున్నటువంటి ఎరుకను ఆ పరిపూర్ణ పరబాహ్యమందు చూడబోతే ఏమవుతుంది? పురుగు దీపమును మింగాలనుకుంది. పురుగు దీపమును మింగాలనుకున్నది. మరి మింగి చచ్చిందా, మింగకనే చచ్చిందా అంటే మింగి చావలేదు. ఎందుకంటే దీపాన్ని మింగడం దానికి అసాధ్యం. అలాగే ఎరుక పరిపూర్ణమును చూసిందా అంటే చూపులలో గల వస్తువు, చూపుల నగుబడు వస్తువు, చూపులు కూడా తేపకు ఎరుకని తెలియము,
చూపులు లేనట్టి బయలు చూసేది ఇంకేమి, ఎరుకే లేదు తోచేది ఇంకేమి అన్నారు. అంటే అది చూపు ద్వారా చూడబడుతుంది అని అంటే అది దృశ్యమే. కనుక పరిపూర్ణము దృశ్యము కాదు, పరిపూర్ణము చూపబడేటువంటి ఒక వస్తువు కాదు. కానీ దాని యందు నీ ఉనికి ఎక్కడుందో, అసలు ఉన్నదో లేదో అని మాత్రమే తెలుసుకోవడానికి ఆ పరిపూర్ణ పరవాక్యం కావాల్సి వచ్చింది. కనుక తన రహితమందే పరిపూర్ణ నిశ్చయము అన్నారు పెద్దలు. పరిపూర్ణ నిశ్చయం ఎక్కడా? తన రహితమందు. తాను లేకపోతే సరి, తాను లేకపోవాలి అని అంటే ఇక్కడ అక్కడ నిన్ను నీవు చూసుకున్నావు, ఉన్నదని భ్రమపడుతున్నావు, కానీ అక్కడ చూడబోతే నీ రూపమేమి అక్కడ కనిపించటం లేదు. అంతట గలది ఎరుకని ఎంతో వాదింపుచుందురు ఎరుగని వారలు, ఇంతట నగుబడునంతటిదే కానీ ఎరుక అంతట గలదా? అది నిజమైతే అగుపడవలదా? అంతట గలదొక్క అచలామే కానీ ఎరుక అంతట కలదని అనరాదు వినరాదు అన్నారు. కాబట్టి అట్టి అచల పరిపూర్ణ పరబ్రహ్మమును ఎరిగి, అంటే గురు సూచన ద్వారా ఎరుగటం అంటే ఒక వస్తువుగా కాదు, ఒక రూపంగా కాదు, గురు సూచన ద్వారా అంతటా ఉన్నది అనేటువంటి యొక్క ఆ పరిపూర్ణ పరబ్రహ్మాన్ని తెలుసుకొని ఆ యొక్క పరిపూర్ణ పరబ్రహ్మములో నీకు స్థానం ఎక్కడా, నీకు స్వరూపం ఎక్కడా, స్వభావం ఎక్కడా, ఉన్నదా లేదా అని గనక నువ్వు చూడబోతే నీవే హుళ్ళెక్కైపోతావు, నీవే లేకుండా పోతావు. నీవు లేకపోయిన తరువాత అది ఉన్నదని అనడానికి కూడా లేదు, మాట లేదు అక్కడ. నీవే లేనప్పుడు అది ఉందో లేదో ముందుగానే చెప్పారు. తానేననకను నిండిన దానికి బయలేమి, దానికి పేరేమి అంటే బయలు. నేనని అద నేనెవ్వరు అంటే నీవు లేనెరుకవు. అంటిని అంటే లేనే లేవు సుమ్మి. లేనే లేకపోయిన తరువాత తానుండు కదా, పోనీ నేను పోయిన తర్వాత పరిపూర్ణం ఉంటుంది కదా అంటే దాన్ని ఎట్లా ఎరిగదా నువ్వు ఎట్లా తెలుసుకున్నావు? అది ఉన్నదని అనడానికి ఇక ఎక్కడిది అవకాశం? కాబట్టి అటువంటి యొక్క గొప్పదైనటువంటి యొక్క వేద శిఖలైనటువంటి యొక్క ఉపనిషత్తుల్లో ఆ యొక్క దక్షిణామూర్తి ద్వారా పరంపరగా వచ్చినటువంటి గొప్ప సిద్ధాంతము. ఇందాక వారు అన్నారు, సర్వాధ్యక్షుల వారు, ఇది ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒక గోత్రం కాదు, ఒక నిలువు బొట్టు కాదు, అడ్డబొట్టు కాదు, ఏది కాదు, దానికి ఏమీ లేదు. ఏమీ లేని స్థితి ఎవరికి కావాలి? సాధకుడు ఆ స్థితిలోకి రావాలి. సర్వ ఆవరణలు, సర్వ భ్రాంతులు అన్నీ కూడా ఎట్లయితే అరటి దుంప ఒక్కొక్క పొరను విచారించుకుంటూ ఊడదీసుకుంటూ పోతే చివరకు అసలు దుంప అనేటువంటి యొక్క పదమే లేకుండా పోతుందో, అలాగే నీ గురించి అంటే అఖండ చేతనమైనటువంటి యొక్క ఎరుకను గురించి చక్కగా విచారించి ఎలా అయితే పిండ బ్రహ్మాండంబులు రెండును, ఈ రెంటిలోని రెండు అహములు, ఈ ఖండములు 4 కూడి అఖండంబగు ఎరుక రూపు గణరామా తండ్రి, ఇది తెలిపిన ఘనుడే తల్లిదండ్రి. ఈ 4 ఖండములుగా ఉన్నటువంటిది కూడా నాయన ఆ అఖండపుటి ఎరుకే, ఆ అఖండపుటి ఎరుక లేనిదే, అది భ్రాంతియే అని ఆ గురువు గారు ఆ 4 ఖండములుగా ఉన్నటువంటి ఎరుకను అఖండపుటి ఎరుకగా తెలియజేసి, ఆ అఖండపుటి ఎరుకయే నీవు నేనని తెలియజేసి, ఆ అఖండపుటి ఎరుక ఆ పరిపూర్ణ పరమాఖ్యముందు లేనిదని నిశ్చయమును కలిగించడమే ఈ బోధ యొక్క మూల సిద్ధాంతం. అందుకే అహం పదార్థరహిత, నువ్వు పోవడమే, నువ్వు చావడమే. అది తర్వాత ఏమున్నది ఏమీ లేదు. అందుకే ఇది గురు శిష్య ఏమన్నారు? గురు అన్యోన్యం కాదు, గురు శిష్య రహితం. ఆడ గురువు లేడు, శిష్యుడు లేడు.
ఇద్దరూ కూడా కలలోని వారే. శిష్యుడు కలగంటున్నాడు, గురువుగారు వచ్చారు, నాకు బోధించారు, నాకు చూపించారు అని. శిష్యుని కలే కానీ అక్కడ గురు శిష్యులు ఇరువురు ఏకమై ఏమయ్యారు? కర్పూరము కలికి ఏకమై ఏమైంది? కర్పూరం ఉందా, కలికి ఉందా? రెండూ కలిసి మండి చివరకు రూపమే లేకుండా పోయింది. గురు శిష్యుల యొక్క నిర్ణయం కూడా అంతే. కాబట్టి అటువంటి గొప్పదైన సిద్ధాంతాన్ని మనం ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఆ సిద్ధాంతం కోసమే వచ్చాం. ఇక్కడంటే గురువుగారి దగ్గరికి వెళ్ళింది, ఇక్కడంటే ఈ అమ్మపాలెంలో కాదు. ఆ గురువుగారి పాదములు పట్టింది ఎందుకు అని అంటే తాను చావడం కోసం, లేకపోవడం కోసం. తాను లేకపోవడమే జన్మరహితం. తానున్నంత వరకు జన్మలున్నాయి. ఒకవేళ తాను పిండాండంగా కాదు, పిండాండంలోని అహంగా కాదు, బ్రహ్మాండములో ఉన్నటువంటి యొక్క అహమైనటువంటి యొక్క నేనే బ్రహ్మ, బ్రహ్మమే నేననే నిశ్చయమును పొందినా కూడా మళ్ళీ తిరిగి జన్మకు రావాల్సిందే. ఎలా అయితే సముద్రములోని నీరు ఆవిరై మేఘములుగా ఏర్పడి వర్షించి బిందువులై కాలవలై నదులై మళ్ళీ తిరిగి సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయో, అలాగే బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మం అనేటువంటి యొక్క అఖండ జ్ఞానం పొందిన తర్వాత కూడా ఆ బ్రహ్మము సముద్రం అనుకోండి, ఈ నదులు కాలవలు బిందువులు మేఘములు జీవులు అనుకోండి, మళ్ళా పోతూ ఉండాలి, మళ్ళా వస్తూ ఉండాల్సిందే అని ఎరిగి మహనీయులు ఏం చేశారు? అన్ని సిద్ధాంతాలని కూడా పూర్వపక్షం గావించి అచల సిద్ధాంతాన్ని స్థాపించి ఆ అచల సిద్ధాంతమే గొప్పదని ఎక్కడో ఆ యొక్క దక్షిణామూర్తి నుంచి పరంపరగా వచ్చినటువంటిది ఈ కాలంలో మరుగుపడిపోయి దాన్ని ఆదరించేవాళ్ళు లేక ఏదో గురు శిష్య రహస్యంగా చెవులలో బోధ చెప్పుకుంటూ వస్తున్నటువంటి దాన్ని మన యొక్క శివరామ దీక్షితుల వారు మళ్ళా వెలికి తీసి అందరికీ అందించాలనేటువంటి యొక్క సదుద్దేశంతో ఆ యొక్క బృహద్వాసిష్టం అనే శివరామ దీక్షితీయం అనేటువంటి యొక్క మహత్ గ్రంథాన్ని వారందరికీ ప్రచారం కోసం అందించారు. కాబట్టి ఈ కాలంలో ఆ మహనీయుని పేరుతోనే ఈ సిద్ధాంతం పిలువబడుతుంది. అంటే ఇది ఏమిటి? నీ సిద్ధాంతం ఏమిటి అంటే దీక్షతీయ నీ సాంప్రదాయం ఏమిటి? దీక్షతీయ సాంప్రదాయం. నీ సిద్ధాంతకర్త ఎవరు అని అంటే శివరామ దీక్షితుల వారు. ఎందుకంటే అవన్నీ చెప్పుకుంటే ఎవరికి తెలుస్తుంది? షార్ట్కట్లో. సరిగ్గా మధ్యలో శ్రీకృష్ణ పరమాత్మ ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు, ఎవరున్నా కూడా ఇక్కడ ప్రధానంగా మనకు సులభతరంగా అందించినటువంటి వారు దీక్షితుల వారు. దాన్ని ఇంకా సులభతరం చేసి పరశురామ సీతారామస్వామి కానీ, భాగవత కృష్ణ ప్రభువులే కానీ అందరి నోట్లో ఈ పలుకులు పలికేటట్లుగా ఈ మహనీయులు ఇంకా విపులంగా చేసి మనకు అందించారు. దాని భావాన్ని మన గురుదేవుడు ప్రత్యక్షంగా వించాడు. ఇక్కడ ముఖ్యంగా ఏమిటి అని అంటే నిన్ను కడతీర్చేది, జన్మరహితుని చేసేది ఎవరు అని అంటే దీక్షతీయుల వారు కాదు, భాగవత కృష్ణ ప్రభువుల వారు కాదు, లేకపోతే ఆ దక్షిణామూర్తి కాదు, నీ గురుదేవుడే. అందుకే నగురోరధికం నగరాగొట్టుచు భువన భువంతరాలు బొబ్బలు పెట్టక త్రిజగంబులలో విజయముగాంచరే అన్నారు. ఎవరన్నారు? మన యొక్క కొమరగిరి లక్ష్మణ ప్రభువుల వారు. వారి యొక్క తత్వంలో నగురోరధికం నగరాగొట్టుచు భువన భువంతరాలు బొబ్బలు పెట్టక త్రిజగంబులలో విజయముగాంచరే. పట్టు పట్టగరాదమ్మ, పట్టి విడవగరాదమ్మ, పట్టి విడుచుట కంటే తన ప్రాణములైనను విడుచుట మేలట. సాధకునికి గొప్ప మాట ఇక్కడ చెప్పింది ఏమిటి? పట్టు పట్టగరాదమ్మ, పట్టిన తర్వాత దాన్ని విడవగరాదమ్మ. పట్టు పట్టగరాదమ్మ, పట్టి విడవగరాదమ్మ. పట్టి విడుచుట కంటే తన ప్రాణములైనను విడుచుట మేలట. తల్లిదండ్రులు తగదని అన్నను, అన్నదమ్ములు ఆరడి పెట్టిన అమ్మ లెక్కలు, తల్లిదండ్రులు తగదని అన్నను, వల్లభుడు తన నల్లకుండిన బంధుజాలములు నిందలు చేసిన అమ్మ లెక్కలు ఆరడి పెట్టిన ఊరు వారు
దూరుచుండిన పలుగాకులు పకపక నవ్విన కాకుల వతుగా లోకులు పొడిచిన పట్టు పట్టగరాదమ్మ పట్టి విడవగరాదమ్మ. ధరణి తలంపులు తలకిందైనను మిన్ను వచ్చి తన మీద పడ్డను. సూర్య చంద్రులు గతులు దారి దప్పినను. మేరు పర్వతములు కృంగిపోయినను. మేరువులన్నీ మీద పడ్డను. సర్వం పోని సన్యాసి కానీ అంతా పోని మరేమి కానీ పట్టు పట్టగరాదమ్మ పట్టి విడవగరాదమ్మ అని ఆ మహానుభావుడు ఆ తత్వాన్ని చెప్పారు. ఆ యొక్క కొమరగిరి లక్ష్మణ ప్రభువుల వారు. నేను చూశాను ఆయనతో మాట్లాడాను. ఆయనకు బీడీ వెలిగించారు. అది ఎప్పుడూ ఆ యొక్క కృష్ణ ప్రభువుల వారి శత జయంతి ఉత్సవానికి వెళ్ళాం. శత సంవత్సర ఆరాధన జరిగింది కానీ ఆయన ఎక్కడ ప్యారడైజ్లో బాగా గొప్ప సభ జరిగింది. ఆ సభలో వీళ్ళందరూ ఉన్నారు. పల్లెల కోట్లింగం గారు, గుండా ఈశ్వరయ్య గారు, బ్రహ్మానందం గారు, ఇంకా పెద్దలందరూ ఉన్నారు. ఈయన ఇట్లానే దానికి వెళ్ళే దారిలో ఇట్లా పట్టాలు కట్టి ఇట్లానే చేశారు. ఓ పక్క ఆ సంచి ఆయన కాషాయ బట్టలే ఓ సంచి తగిలించుకుంటాడు. ఆ సంచి తల కింద పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని పెద్ద వయసు వచ్చింది. బీడి వెలిగించుకుంటున్నాడు. ఆ పుల్ల బీడి దగ్గరికి పోవటం లేదు. వెలిగించుకునే పుల్ల. నాయనా నేను వెలిగిస్తాను, ఇటువంటి అగ్గిపెట్టి అంటే ఎవడరా నువ్వు అన్నాడు. ఆయనకు చాలా దుర్వాసుడే. ఎవడరా నువ్వు అని అంటే, అయ్యా నేను ఒక భక్తుడిని, దాసుడిని, నేను ఫలాని బుర్హాన్ గారి కుమారుడిని. ఓ నువ్వు బుర్హాన్ గారి కుమారుడువా? సరే వెలిగిస్తావా నాకు బీడి? వెలిగిస్తానయ్యా. ఆ అగ్గిపుల్ల గీసి ముట్టిస్తే అది వెలిగించుకున్నాడు. వెలిగించుకున్న ఎందుకు వచ్చావురా ఇక్కడికి? ఏముందిరా ఇక్కడ? వాళ్ళంతా వ్యాపారం చేసుకుంటున్నారు. ఇంతే అన్నాడు ఆయన. వాళ్ళంతా దొంగలు, వ్యాపారం చేసుకుంటున్నారు. ఏముందని ఇక్కడికి వచ్చావు? అయ్యా మీ బోటి పెద్దలు వస్తారు కదా, మీ బోటి పెద్దల యొక్క దర్శనం అవుద్ది. సరే వాళ్ళు ఎట్లా ఉన్నా ఏదున్నా పెద్దల యొక్క వాక్యములు వినబడతాయి. మరి అంతకంటే ఏం కావాలి నాయన? శభాష్ మంచిది. అయ్యా మరి మీకు భోజనం తెచ్చిపెట్టనా? వద్దు, ఆ భోజనం నాకు అసలు వద్దు, నేను తినను అంటే ఏదో గుర్తుకొచ్చింది, సందర్భం వచ్చింది చెప్తున్నాను. పాపం ఆయనకి చివరి రోజులు వచ్చేటప్పటికే, ఎందుకనంటే ఆయనకు మహాకోపం. కొడతాడు, శిష్యుల్ని కొడతాడు, తిడతాడు, ఏం మాట్లాడతారో పాపం. ఇక దానికి అడ్డు ఉండదు. ఇక లంజలు అమ్మిడీలతోనే మాట్లాడుతారు శిష్యులనైనా సరే. తలుపులు వేసుకునేవారు లాస్ట్ రోజుల్లో జగ్గేపేటలో. శిష్యులే భరించలేక గురువుగారు వస్తుంటే తలుపులు, అదిగో చూడు ముండలు తలుపులు వేసుకున్నారు, నేను వస్తున్నానని అని అనుకుంటూ పోయేవాడు. కానీ మహానుభావుడు, అనుభవజ్ఞుడు. కొట్టితి తిట్టితి శ్రమలను పెట్టితి నీ మనవి చెవునం పెట్టక మొట్టితి వెడలను కొట్టిది అనేటువంటిది భాగవత కృష్ణ ప్రభువుల వారు ఇటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని దీక్షతీయంలో కూడా ఏం చెప్పారు అని అంటే, ఒకటి తిట్టినా ఒకటి కొట్టినా మౌనం వహించేవాళ్ళు పెద్దలే. ఒకటి తిడితే 10 తిట్టేవాళ్ళు, ఒకటి కొడితే 10 కొట్టేవాళ్ళు కూడా పెద్దలే. కానీ ఈ తిడితే కొడితే పడేవాళ్ళేమో సమాజంతో చాలా బాధలు పడతారు. ఎదురు తిరిగి తిట్టి కొట్టేవాళ్ళు సమాజం నుంచి రక్షణ పొందుతారు అని దీక్షతీయంలో ఆ ప్రభువులో స్వామి రాసినట్లుగా. సరే, ఇది సిద్ధాంతం. సాధకుడు ఎలా ఉండాలి అని అంటే, తన ప్రాణము నైనా విడవచ్చు కానీ గురుపాదాన్ని విడవరాదు అనేటువంటి అకుంఠిత దీక్షతో కూడుకున్నటువంటి వాడై ఉండాలి సాధకుడు. వీడగవచ్చు దేహి గేహములు, వీడగవచ్చు సతి సోదరాదులను, వీడగవచ్చు తన ప్రాణములైనను, వీడగరాదు భక్తుడార్యులను. తన ప్రాణమైనా విడవచ్చు, తన శరీరాన్నైనా విడవచ్చు, తన సంసారాన్నైనా విడవచ్చు, కానీ గురువును విడవరాదు అన్నారు. అటువంటి పట్టుదల మనలో ముందుగా కలిగించుకోవాలి. అటువంటి పట్టుదల కలిగిన తర్వాత అది మనకు సుసాధ్యమే ఆ స్థితి పొందటం.
ఆ పట్టుదల ఎవరిలోనైతే సంపూర్ణంగా ఉండదో, కేవలం చూడటానికి మాత్రమే, మా నాన్నగారు అనేవారట, అమ్మా సీతమ్మ బాగున్నావా, అందరూ బాగున్నారా అని పలకరిస్తే మా నాన్నగారు ఎంత మంచివారు, ఎంత మంచిగా పలకరిస్తారో అనేవారు. ఏవే సీతమ్మ ముండా బాగున్నావా అంటే అసలు మా నాన్నగారికి నోరే కుదరదు, మాట్లాడమే రాదు అని గురువుపై ద్వేషం, కోపం వస్తుంది. అంతేనా, ఏమ్మా అంతే కదా, ఏమమ్మా అంటే ఎంతో ఆదరణ, ప్రేమ. అందుకే ఏమన్నారంటే దిచ్చుతనపు శిష్యుడు మది నొచ్చిన ధనమీయడనుచు నుర్వీస్థలిపై ఇచ్చకములాడబోకుము. ఆయనకు నచ్చినట్లుగా నువ్వు మాట్లాడబోకు. వాడు అసలే అజ్ఞానంలో ఉన్నాడు, దిచ్చుతనపు శిష్యుడు. వాడి మనస్సును నొప్పిస్తే వాడి కోపం వస్తుందేమో, వాడు అలిగిపోతాడేమో అని వానికి నచ్చినట్లుగా నువ్వు మాట్లాడబోకు. ఏం చేయాలి? చచ్చెర జాడించు వాడిని సద్గురువు అయితే ఏం చేస్తాడు? చాకి కోకలుతికి చీకాకు పడవేసి లెస్స మడిచి దాని మైల తీసినట్టులా బుద్ధి చెప్పువాడు గుద్దినా మేలయా విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు. నువ్వు పట్టు చీర వేస్తావో అది 10,000దో 2,000దో 5,000 ఎంతైనా కానీ మురికి అయిన తర్వాత చాకలికేస్తే అది ఏం చేస్తుంది? ముద్దాడుద్దా? అయ్యో ఇది 10,000 చీర, పట్టు చీర అని ఆమె ముద్దాడదు. దాన్ని బండకేసి బాది జాడిచ్చి దులిపి మంచి ఎండలో దాన్ని ఎండేస్తుంది. ఎందుకు అని అంటే దానిలో మురికి పోవడమే ఆమె ఉద్దేశం. గురువుగారు కొట్టేది, తిట్టేది, ఎందుకు మొట్టేది, వెడలగొట్టేది అంటే అతని యొక్క భ్రాంతి రహితం చేయడమే గురువుగారి యొక్క ఉద్దేశం. దాన్ని తెలుసుకున్నటువంటి యొక్క శిష్యుడైతే ఎలా ఉంటాడు? కొట్టినా తిట్టినా గురుపాదం వదలడు. వానికే ఈ బోధ. ఎవరికి? గురుపాదము విడవకుండా తాజొచ్చే వరకు, నిద్ర వచ్చే వరకు కూడా ఎవరు గురు సేవ చేసుకుంటూ ఉంటారో ఆ పరిపూర్ణమేమో, ఈ ఎరుకేమో, ఈ కందార్థాలు ఏమిటో, ఈ గ్రంథరాజాలన్నీ కూడా ఎందుకో గురువాక్యం ఒకటి చాలు. గురువాక్యం ఒకటి చాలు భ్రాంతి రహితం అవ్వడానికి, జన్మరహితం కావడానికి. అందుకే అంతేగాని మరి 300 కందార్థాలు, కందపద్యాలు, తత్వాలు, పాటలు, లేకపోతే ఇంకా మోతచేటైనటువంటి గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతలు ఇవన్నీ చదవాలనా? వీటన్నిటి నిలయము గురుపాదమే, గురువాక్యమే. ఆ గురువాక్యం యొక్క గురుతు తెలుసుకున్నట్లయితే చాలు, గుణరూపరహితమే. కాబట్టి మనమందరం కూడా మరి మేల్కొని, ఇంకా మేల్కొని, మేలుకోవ కలిగి ఉండి మన జన్మ తరించడం కోసం, మన జన్మరహితం కోసం పాటుపడాలి అని కోరుకుంటూ ఆ యొక్క గురుదేవులకు కోటి కోటి ద్వాదశ నమస్కారాలు తెలియజేస్తూ అట్లద్గురు మహారాజుకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.